ఈ వీడియోలో మనం పైథాన్లో లిస్ట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. మరి పైథాన్లో లిస్ట్స్ అనేటివి వన్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అన్నమాట. ఇక్కడ లిస్టుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అంటే ఏ లిస్ట్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్. అంటే మనం స్ట్రింగ్స్ కూడా చూసాం. స్ట్రింగ్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్ వాల్యూస్ అండ్ స్ట్రింగ్ ఐటమ్స్. ఓన్లీ వన్ టైప్ ఆఫ్ డేటానే స్టోర్ చేసుకుంటుంది స్ట్రింగ్ అనేది. బట్ లిస్ట్స్ అనేటివి మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా, అంటే ఒకే లిస్ట్లో మీరు ఒక క్యారెక్టర్ వాల్యూని స్టోర్ చేయొచ్చు, అట్లానే నంబర్ని, ఫ్లోట్ని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని ఒకే లిస్ట్లో మీరు స్టోర్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇక్కడ లిస్ట్ 1 అని ఇస్తాను. లిస్ట్ 1 ఈక్వల్ టు ఇట్లా మనం లిస్ట్ని బ్రేసెస్లో ఇవ్వాలి, స్క్వేర్ బ్రాకెట్స్లో. సో ఒక నెంబర్ ఇచ్చాను, హలో అనే ఒక క్యారెక్టర్ ఇచ్చాను, అట్లనే ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఒక నెంబర్ వాల్యూ, ఒక స్ట్రింగ్ వాల్యూ, అట్లనే ఒక ఫ్లోట్ వాల్యూ ఇవ్వడం జరిగింది. ప్రింట్ లిస్ట్ అంటే ప్రింట్ లిస్ట్ 1. సో దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఇట్లా ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్. అంటే లిస్ట్లో ఉండే వాల్యూస్ని మనం మాడిఫై చేయొచ్చు. అంటే ఒక వాల్యూని రీప్లేస్ చేయొచ్చు, ఇంకొక వాల్యూని ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అపెండ్ చేయొచ్చు. ఇట్లా రకరకాల ఆపరేషన్స్ మనం లిస్టుల్లో చేసుకోవచ్చు. మరి ఇక్కడ కామా సపరేషన్ తోటి బ్రాకెట్స్లో, స్క్వేర్ బ్రాకెట్స్లో లిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వచ్చు. మరి వాటిల్ని ఆ వాల్యూస్ని యాక్సెస్ చేసేదానికి మనం ఇండెక్స్ నెంబర్ని వాడతాం. ఇండెక్స్ నెంబరు మనకి స్ట్రింగ్స్లో లాగానే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రింట్ లిస్ట్ 1 ఆఫ్ 1 అని ఇస్తాను. ప్రింట్ లిస్ట్ 1 ఆఫ్ 1. సో ఇక్కడ 1 అంటే లిస్ట్ 1 ఆఫ్ 1 అంటే సెకండ్ వాల్యూ ఏముంది? 0 అంటే 12 అనే అర్థం, 1 అంటే హలో అనే అర్థం. అదే లిస్ట్ 1 ఆఫ్ 2 అంటే ఈ ఫ్లోట్ వాల్యూ ప్రింట్ కావడం జరుగుతుంది. ఆ విధంగా దాని యొక్క ఇండెక్స్ నెంబర్ ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు. స్టార్టింగ్ 0 నుంచి ఉంటుంది. అట్లనే రివర్స్లో మనం చూసినట్లయితే మనకి మైనస్లో వస్తుంది. ఇక్కడ ఈ విధంగా లిస్ట్లో మనం వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు. మరి బ్యాక్వర్డ్ ఇండెక్స్ చూసినట్లయితే స్ట్రింగ్లో లాగానే -1, -2 ఇట్లా రివర్స్లో ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్ నుంచి అయితే ఇలా యాక్సెస్ చేయొచ్చు. ఇట్లా మైనస్లో తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ లిస్ట్ 1 ఆఫ్ -1 అని ఇస్తున్నాను. చూడండి లాస్ట్ వాల్యూ రావడం జరిగింది. 1 ఆఫ్ 0 అంటే లిస్ట్ 1 ఆఫ్ 0 అంటే ఫస్ట్ వాల్యూ, లిస్ట్ 1 ఆఫ్ -1 అంటే ఇది, అదే -2 అంటే ఇది. ఇట్లా రివర్స్లో వస్తుంది అన్నమాట. మరి లిస్ట్లోకి మీరు ఇట్లా డిఫరెంట్ ఆపరేషన్స్ చేసే అవకాశం ఉంటుంది. యాడింగ్ లిస్ట్
అంటే ఒక లిస్ట్లోకి కన్కాటినేషన్ ఆపరేటర్ ద్వారా మీరు ఇంకొక లిస్ట్ని యాడ్ చేయొచ్చు, కలపొచ్చు. మరి ఇప్పుడు నేను లిస్ట్ 2 ఈక్వల్ టు ఇట్లా ఇంకొక లిస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు లిస్ట్ 3 ఈక్వల్ టు లిస్ట్ 1 ప్లస్ లిస్ట్ 2 అని ఇస్తాను. సో ఇప్పుడు ప్రింట్ చేద్దాం లిస్ట్ 3ని. లిస్ట్ 3. సో ఈ రెండు లిస్టుల యొక్క వాల్యూస్ లిస్ట్ 3లోకి యాడ్ కావడం జరిగింది. మరి ఇక్కడ రెండు లిస్టులు మాత్రమే ఇక్కడ కంకాటినేట్ చేయొచ్చు, కలపొచ్చు. అదే లిస్ట్ 1 ప్లస్ సంథింగ్ వాల్యూ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ 3 ఈక్వల్ టు లిస్ట్ 1 ప్లస్ సమ్ వాల్యూ ఇచ్చామనుకోండి, ఇది రాంగ్ అనమాట. అంటే రెండు లిస్టులు మాత్రమే కలిపేదానికి ఈ కన్కాటినేషన్ ఆపరేటర్ ఇక్కడ వర్క్ అవుతుంది. అట్లనే రిప్లికేటింగ్ లిస్ట్స్, రిపీట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ 1 ఇంటూ 3 అన్నాం అనుకోండి, 3 టైమ్స్ అది రిపీట్ కావడం జరిగింది. చూడండి, సేమ్ వాల్యూ 12 హలో 45.67, మళ్ళీ 12 హలో 45.67, అట్లనే ఇట్లా 3 టైమ్స్ రిపీట్ కావడం జరిగింది. ఇట్లా మల్టిప్లై ఇచ్చాము కాబట్టి ఈ విధంగా రిప్లికేషన్ అనేది లిస్ట్కి జరుగుతుంది. అట్లనే స్లైజింగ్ అంటే సబ్ పార్ట్ ఆఫ్ లిస్ట్ ఎలా తీసుకురావచ్చు. ఇక్కడ లిస్ట్ 1 ఆఫ్ సంథింగ్ 1 అని ఇచ్చామనుకోండి, ఆ పర్టికులర్ వాల్యూ డిస్ప్లే అవుతుంది. అట్లా కాకుండా లిస్ట్ 1 ఆఫ్ 0:2 అని ఇచ్చామనుకోండి, మనం ఇచ్చిన ఇండెక్స్ని బట్టి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా టోటల్గా ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ 0 నుంచి :2 వరకు మనం లిస్ట్ చేయడం జరిగింది. అట్లనే మైనస్ల్లో కూడా తీసుకోవచ్చు. లిస్ట్ 1 ఆఫ్ -3:-1 అని ఇచ్చాం. రివర్స్లో అంటే బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ అనమాట. సో ఈ విధంగా మనం లిస్ట్ని క్రియేట్ చేసి యాక్సెస్ చేయొచ్చు. మరి లిస్ట్కి సంబంధించిన అదర్ ఆపరేషన్స్ చూసినట్లయితే ఇట్లా ఉంటాయి. అప్డేటింగ్ అంటే ఆల్రెడీ ఉన్న లిస్ట్కి ఒక వాల్యూని అప్డేట్ చేయాలి అనుకోండి. ఇప్పుడు చూడండి, లిస్ట్ 1 అనేది మనకి ఇలా ఉంది. మరి లిస్ట్ 1 ఆఫ్ 1 ఈక్వల్ టు హాయ్ అందాం. సో ఇప్పుడు మళ్ళీ లిస్ట్ 1ని ప్రింట్ చేసి చూడండి. హలో బదులు హాయ్ ఇక్కడ రీప్లేస్ కావడం జరిగింది. ఈ విధంగా అప్డేట్ చేయొచ్చు. అట్లానే ఒక ఐటమ్ని యాడ్ చేయొచ్చు, అపెండింగ్. లాస్ట్లో లిస్ట్కి ఇట్లా లిస్ట్ 1 డాట్ అపెండ్ అనే మెథడ్ ద్వారా ఇట్లా అపెండ్ చేస్తాం. 77 అనే దాన్ని అపెండ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ లిస్ట్ 1ని ప్రింట్ చేద్దాం. చూడండి, లాస్ట్లో 77 యాడ్ కావడం జరిగింది. అట్లానే డిలీటింగ్, ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలనుకోండి, డెల్ అని ఇచ్చి లిస్ట్ 1 ఆఫ్, ఇక్కడ మీకు ఇండెక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, లిస్ట్ 1 ఆఫ్ 3 అని ఇద్దాం. సో ఇప్పుడు మళ్ళీ లిస్ట్ 1ని ప్రింట్ చేసి చూడండి. సో
77ని ఇంతకు ముందర అపెండ్ చేసాం, యాడ్ చేసాం, దాన్ని ఇట్లా డిలీట్ చేసాం మళ్ళీ ఆ ఇండెక్స్ నెంబరు ఇచ్చి 77కి ఇండెక్స్ 3. సో ఈ విధంగా మనం డిఫరెంట్ ఆపరేషన్స్ లిస్ట్స్ మీద చేయొచ్చు. మరి లిస్ట్కి సంబంధించిన ఫంక్షన్స్ ఉంటాయి, ఆ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయో కొన్ని చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ లిస్ట్1 లిస్ట్2 అనే రెండిటిని ప్రిపేర్ చేశాను. వీటిలో మిన్ ఆఫ్ లిస్ట్1 అట్లనే మినిమమ్ ఆఫ్ లిస్ట్2, ఏది ఆ లిస్ట్లో ఏది మినిమం వాల్యూ ఉందో లిస్ట్1లో లిస్ట్2లో అది ప్రింట్ అవుతుంది. అట్లనే మ్యాక్సిమం, అట్లనే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ కనుక్కునేదానికి లెర్న్ అనే ఫంక్షన్ ఉంది. అట్లనే నెక్స్ట్ ఒక సీక్వెన్స్ని, అంటే ఇక్కడ SEQ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ఒక సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసాం. ఒక సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఒక లిస్ట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేదానికి ఇక్కడ లిస్ట్ ఆఫ్ సీక్వెన్స్ అని డేటాలోకి స్టోర్ చేస్తున్నాం. సో ఆ ఫామ్ అయిన లిస్ట్ని ఇట్లా ప్రింట్ చేస్తున్నాం. రన్ చేసి చూసినట్లయితే మీకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ మినిమం వాల్యూ ABCD దీంట్లో, అట్లనే లిస్ట్2లో మినిమం వాల్యూ 98.2, అట్లనే మ్యాక్సిమం వాల్యూస్ XYZ 678, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ వచ్చేసి 5, 4, అంటే దీంట్లో 5 వాల్యూస్ ఉన్నాయి, దీంట్లో 4 వాల్యూస్ మాత్రం ఉన్నాయి. నెక్స్ట్ కొత్తగా ఫామ్ అయిన సీక్వెన్స్ని బేస్ చేసుకొని కొత్తగా ఫామ్ అయిన లిస్టు ఇట్లా రావడం జరిగింది. ఓకే.